విశాఖ నగర శివారు దాకమరిలో జరిగిన మహిళ దారుణ హత్య కేసును భీమిలి పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. మృతురాలిని మారిక వలసకు చెందిన కానూరి వెంకటలక్ష్మిగా, నిందితుడిని ఒడిశాకు చెందిన శరాత్రి క్రాంతికుమార్గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను తెలియజేస్తూ విశాఖపట్నం సిటీ పోలీసులు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో భీమిలి మండలం దాకమర్రి గ్రామ శివారులోని ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో సగం కాలిన గాయాలతో వివాహిత చనిపోయి ఉన్నట్లు భీమిలి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాకమర్రి రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మొత్తం 6 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలి ఆనవాళ్లను, దుస్తులను ఫోటోలు తీసి వాటిని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఫోటోల ఆధారంగా మృతురాలిని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. ముప్పై 38 ఏళ్ల కానూరి వెంకటలక్ష్మి తన 2 కొడుకులతో మారిక వలసలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 1వ తేదీన సుమారు రాత్రి 9 గంటల సమయంలో ఫంక్షన్కి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటలక్ష్మి తిరిగి రాలేదు. మర్నాడు ఉదయానికి ఆమె శవమై కనిపించింది. అయితే సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడు శరాత్రి క్రాంతికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో క్రాంతికుమార్ నేరాన్ని అంగీకరించాడు. వెంకటలక్ష్మిని హత్య చేసిన విధానాన్ని అతడు వివరించాడు. ఒడిశాలోని రాయగడ జిల్లా మలిగాంగ్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల క్రాంతికుమార్కి 2 భార్యలు. మొదటి భార్య, 2 పిల్లలతో తగరపు వలసలో క్రాంతికుమార్ నివాసం ఉంటున్నాడు. రెండో భార్యను వెంకటలక్ష్మి ఇంటి పక్కన ఇంట్లో 4 ఏళ్ల క్రితం అద్దెకి దించాడు. తరచూ రెండో భార్య వద్దకు వెళ్లే క్రాంతికుమార్ పక్క ఇంట్లో ఉన్న వెంకటలక్ష్మితో పరిచయం పెంచుకున్నాడు. వెంకటలక్ష్మితో క్రాంతికుమార్ క్లోజ్గా ఉండడంతో ఆమెకు, క్రాంతికుమార్ రెండో భార్యకు గొడవలు జరిగినట్లు సమాచారం. దీనివల్ల క్రాంతికుమార్ తన రెండో భార్యను అదే కాలనీలో వేరే బ్లాక్కి మార్చాడు. అదే కాలనీలో ఉండడంతో వెంకటలక్ష్మితో స్నేహాన్ని కొనసాగించాడు. వెంకటలక్ష్మితో క్రాంతికుమార్ క్లోజ్గా ఉంటున్న విషయం అతడి మొదటి భార్యకు కూడా తెలిసింది. దీంతో 2 భార్యలతోనూ క్రాంతికుమార్కు మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తరచూ గొడవ జరిగేది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని క్రాంతికుమార్ నిర్ణయించుకున్నాడు. ఆమెను చంపేద్దామని పథకం వేసుకున్నాడు. పథకం ప్రకారం తన ఇంట్లో ఉన్న స్టేషనరీ నైఫ్ని తీసుకుని ఈ నెల 1వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వెంకటలక్ష్మికి ఫోన్ చేసి సరదాగా బయటికి వెళ్దామని చెప్పాడు. క్రాంతికుమార్ పిలవడంతో ఇంట్లో పిల్లలకు ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పి వెంకటలక్ష్మి బయటకు వచ్చింది. 2 కలిసి బైక్ మీద బయలుదేరి వైజాగ్ తెన్నేటి పార్క్ బీచ్ రోడ్డుకు వెళ్లారు. అక్కడ 2 కలిసి ఐస్ క్రీమ్ తిన్నారు. అయితే బైక్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంకుకి తీసుకెళ్లాడు. అక్కడ బండిలో పెట్రోల్ కొట్టించుకుని కొంత పెట్రోల్ బాటిల్లో పోయించాడు. బాటిల్లో పెట్రోల్ ఎందుకని వెంకటలక్ష్మి అడగ్గా మా ఇంటి దగ్గర పెట్రోల్ను దొంగతనం చేస్తున్నారని, ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు బైక్లో వేసుకుంటానని నమ్మించాడు. తర్వాత తిమ్మాపురం రామాద్రి దగ్గరికి వెళ్ళి అక్కడ బీచ్లో నూడిల్స్ తిని దాకమర్రి రఘు కాలేజ్ రోడ్లో టీ టైం వద్ద కాఫీ తాగి వెంకటలక్ష్మితో సరదాగా గడుపుతున్నట్లు నమ్మించాడు. సుమారు రాత్రి 1 గంట సమయంలో శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లోనికి తీసుకుని వెళ్ళి తన వెంట తెచ్చుకున్న స్టేషనరీ నైఫ్తో వెంకటలక్ష్మి గొంతు కోసి చంపేశాడు. వెంకటలక్ష్మి ఒంటి మీద ఉన్న బంగారు పుస్తలతాడు, 1 జత బంగారు చెవిదుద్దులు, 2 సెల్ ఫోన్లు, హ్యాండ్ పర్స్ తీసుకున్న తర్వాత ఆమె మొహంపై పెట్రోల్ పోసి నింపు పెట్టాడు. ఈవిడతోనే అంతం అయిపోవాలి. అది కనీసం పిల్లల మొక్కైనా చూడలేదు. అవతల ఎంత దారుణం, ఎందుకు చేయాలండి? ఆవిడ ఎప్పుడైనా ఇంటికి వచ్చి బాధపడి ఆ ఇంటికి వచ్చి హింసించడం అది చేస్తే మేము చెబుతాం.
కానీ వాళ్ళ ఇంటికి ఒక మగత్తం రావడం అది లేదు. నేను విన్నాను. అలాంటి అసలు సహకరించడండి. అలాగే కొంచెం కదండి బ్లాక్ లోని మందు తాగేసిన వాళ్ళు ఎవరైనా ఇంటి ముందు నువ్వు కనీసం ఊట్లాడుకున్నాం కదా, ఆడు వచ్చాడు ఆడు పడక ఆడు ఏదో చేసి ఉంటాడు అని మనం అనుకుంటాం. అనుకోవాలి మామూలుగా ఆడాలని అలాగ అనుకోలేదు. ఎవరికా దుర్బుద్ధి పుట్టింది, ఎందుకు అలా చేసేది అనేసి అనుకోవడమే తప్ప బాబు ఇంకేంటి. నా పేరు రత్నం అండి. ఇక్కడ మారిగోల్స్ లో 14 సంవత్సరాలు బట్టి ఉంటున్నాము. మరి కానూరి వెంకటలక్ష్మి అన్న అమ్మాయి అయితే మాకు 10 సంవత్సరాలు బట్టి తెలుసు. ఎందుకంటే మా చర్చికి వచ్చేది. ఆవిడకి 2 పిల్లలు, భర్త లేరు. ఆవిడైతే యాక్చువల్ గా చాలా మంచిది. ఎందుకంటే దీనరాలు, బిడ్డలు కష్టపడి చదివించుకుంది, పెంచుకుంది. మరి అయితే బిడ్డ మరి దారుణ హత్యకు గురైంది. మరి ఇది ఎందుకు ఎలా జరిగిందో కానీ తెలియదు. కానీ వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు మట్టుకు ఊరికినా వదలకూడదండి. ఆ బిడ్డలకు న్యాయం జరగాలి. అది మట్టుకు మరి ఏం చేస్తారో తెలియదు కానీ న్యాయం మట్టుకు జరిగించాలి. ఇది మొన్న నైట్ ఎప్పుడో బయటకు వెళ్ళిందటండి. 9:30కి ఆడకు బయటకు వెళ్ళిందట. బయటకు వెళ్తే వాళ్ళ పిల్లలే చెప్పారు ఆ మాట. మరి మనకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇలా పనికి వెళ్తున్నాను, పెళ్లికి వెళ్తున్నాను ఏదో చెప్పిందట. సొంతంగా వెళ్తుందని చెప్తే సర్లే నేను దేబెడతానంటే వద్దు, దేబెట్టొద్దు, నేను వెళ్తాను అని వెళ్ళిందట. ఇది రాత్రి మాకు 10 గంటలకు తెలిసిందండి. అంతే. పిల్లల పేర్లు దామోదర్ ఒకడు, మౌలి ఒకడు. చాలా బాగుండేదండి. యాక్చువల్ గా మాకు బిడ్డ లాంటిది నిజంగా. ఎందుకంటే చాలా మంచిది అమ్మాయి. అయితే ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించే మనిషి కాదు. ఎవరైనా తాగుబోతులైనా తిట్టుబోతులైనా అంటే ఆవిడకి ఇష్టం ఉండేది కాదు అసలు. ఎవరైనా వాళ్ళ ఇంటి ముందు దిగినా వాళ్ళని ఇమ్మీడియట్ గా ఖాళీ చేయించింది అలాంటి తాగుబోతులు అంటే. ఆవిడైతే సొంతిల్లే. ఆవిడ 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాలు అవుతుంది. ఆవిడ రకరకాల సెక్యూరిటీగా చేసేదండి. ఏదైనా మనకి ఎక్కడ చేసేదో తెలియదు కానీ సెక్యూరిటీగా చేసేది, అక్కడెక్కడ పని చేసేది. పని చేసుకునే పిల్లలు పోషించుకుంది. నిజంగా మంచిది. యాక్చువల్ గా చెప్పాలంటే మనిషి మాట చాలా మంచిది. సొంతూరు అయితే అక్కిపల్లి నుండి వచ్చిందటండి. ఈ ఇల్లు ఎలక్ట్ అయ్యారు కదా, వాళ్ళ భర్త అక్కడ ఉండగా చనిపోయారు. వాళ్ళ భర్త కూడా లేరు. ఆ భర్త చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చింది.